అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈ వీడియోస్ తీసి నేను 2 మంత్స్ అవుతుందండి. 2 మంత్స్ బ్యాక్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు తీసినవి ఇవి. అప్పటి నుంచి నేను అప్‌లోడ్ అయితే చేయలేదండి. ఆళ్ళు ఆ రోజు మేము లంచ్‌కెళ్తే వాళ్ళు పెట్టారనమాట అండి. పెద్ద అరిటాకేసి సరదాగా భోజనాలయ్యి అయితే మాత్రం పెట్టారు మాకు. చెల్లి, తమ్ముడు అందరం కలిపి వెళ్ళాము. ఉసిరావకాయి, కొత్తిమీరి టమాటా పచ్చడి, చికెన్ కర్రీ, గారెలు, చుక్క కూర, అలాగే చిక్కుడుగాయ కర్రీ, సాంబార్ అనమాట అండి. అవన్నీ ప్రిపేర్ చేసి పెద్ద అరిటాకేసి సరదాగా వడ్డించారండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మేమందరం వెళ్ళామని. మావయ్య అయితే చాలా సంతోషపడ్డాడండి. పల్లెటూరిలో వాళ్ళ మనసులు, ప్రేమలు ఎంతైనా స్వచ్ఛమైనవండి. వాళ్ళైతే చాలా సంతోషపడ్డారు. మేమైతే భోంచేసేసామండి. అమ్మమ్మ, తాతయ్య కాలం చేశారు. అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఫోటో తీసుకున్నామండి. తర్వాత అమ్మమ్మ వాళ్ళ తమ్ముడి ఇల్లు పక్కనేనండి. ఆ పక్కకి వెళ్ళాము. అక్కడ వీరాస్వాములు అంతా ఎప్పటినుంచో అక్కడ పుట్టలు పోసుంటాయండి. అది ఒక రూమ్‌లా కట్టి అక్కడ అయితే మాత్రం పాలయి పోసి పిల్లలు పుట్టినోళ్ళకి అక్కడ పాలు పోసుకుంటే పిల్లలవి పుడతారు. చాలామందొచ్చి అక్కడ దండం అయితే పెట్టుకుంటారండి. మేము అలా ఎళ్లి ఒకసారి చూసి దండం అయితే పెట్టుకుని మళ్ళా వచ్చేసామండి. అక్కడే చిన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలా కట్టారండి పొలంలోనే ఆ గుడి అంతా మాకు చూపిస్తున్నారండి. మేమంతా చూస్తున్నాము. సుబ్రహ్మణ్య షష్ఠి ఇక్కడ జరుగుతది. అన్నదానం అయి చేస్తామని చెప్తున్నారండి. చెప్పి అక్కడ అన్నదానము అవన్నీ కూడా చేస్తాము. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అవన్నీ కట్టి మొక్కలవి వేశారు. అవన్నీ చూపించారండి. చిన్న గుడి చాలా అయితే మట్టుకు మాత్రం బావుంది. చాలా జనం కూడా వస్తారంటండి అక్కడికి. అలాగే మిషన్ చూపించారు. అదే చేను కోసే మిషను అది కూడా చూపించారు. మేము ఇంక వెళుతూ ఫైనల్‌గా పొలం దగ్గర పొలాలయన్నీ చూస్తున్నాం అనమాటండి. మావయ్య ఆళ్ళ పొలాల దగ్గరికి తీసుకెళ్ళాడు. కొబ్బరి బొండాలు అవన్నీ కొట్టి, బూడిద గుమ్మడికాయలు, వంకాయలు, టమాటాలు అవన్నీ చేను దగ్గర ఉన్నవన్నీ కోసుకొని తెచ్చుకున్నామండి మేము అయితే. అదంతా చూపిస్తున్నాడు చేనంతా కూడా మాకు. మేము లోనకి నడుచుకుంటూ వెళ్ళి రోడ్డు దగ్గర నుంచి కొంచెం లోనకి నడుచుకుంటూ వెళ్ళి చూసామనమాటండి. మధ్యలో చిన్న చెరువులా చేసుకున్నారు. చేపల చెరువు. చుట్టూ కూడా మామిడి మొక్కలు, తర్వాత సపోటా మొక్కలు, వంకాయ మొక్కలు, బొబ్బాస్కాయలు అన్నీ పెట్టారండి. అవన్నీ కాయలైతే మేము కోసుకున్నామండి. సపోటాలు, ములక్కాళ్ళు అన్నీ కోసుకున్నామండి. చెరువు చుట్టూ పెట్టుకున్నారు ఈ కాయలైతే. మేమంతా చెల్లి, మా తమ్ముడు, మా మరదలు అందరం కలిపి వెళ్ళామండి సరదాగాను. పండగ అయిపోయాక వెళ్ళామనమాట అండి. కాకపోతే నేను ఎడిటింగ్ అనేది కొంచెం లేట్‌గా చేశాను ఇది. చూడండి చుట్టూ అంతా చూపిస్తున్నాడు మా మావయ్య. ఇది చేపల చెరువు. చేపలైతే పట్టేదాన్ని. మీరు ముందొచ్చినట్టు తెలిస్తే మీకు చేపలయి పట్టి ఉంచేవాళ్ళం అని చెప్తున్నారండి. అలాగే వంకాయలు, టమాటాలు అన్నీ ఇచ్చారండి. అన్నీ తెచ్చుకున్నాం. బూడిద గుమ్మడికాయ వడియాలకి అన్నీ ఇచ్చాడు. మావయ్య అయితే అన్నీ పంపిస్తాడండి. అటుకులు అవన్నీ కూడా ఇస్తారాళ్ళు. ఆళ్ళంతా చాలా సంతోషపడ్డారండి మమ్మల్ని చూసి అయితే మటుకు మాత్రం. అవంతా చేను ఎక్కడి వరకు ఉంది అవన్నీ చూపిస్తున్నాడనమాట అండి. ఎంతైనా వాళ్ళ మనసులు, వాళ్ళ ఈ యొక్క పల్లెటూరులో వాళ్ళ మనసులంతా కూడా విశాలంగా ఉంటాయండి. ఎంతైనా వాళ్ళ మనుషులు అంతా కూడా ఇంకా మంచితనం అనేది ఇంకా అక్కడ ఉన్నట్టుగా నాకు అనిపించిందండి. ఆళ్ళైతే అంత ప్రేమాభిమానం చూపించారు. నేనైతే అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పుడు ప్రతి సంవత్సరం హాలిడేస్‌కి అయితే వెళ్ళేదాన్నండి. చాలా సంవత్సరాలకి ఇప్పుడే వెళ్ళాను మళ్ళా. మా అమ్మగారు రమ్మంటే ఇంకా అమ్మ, మేము అందరం కలిపి వెళ్ళామనమాట అండి. మావయ్య కూడా ఎప్పటినుంచో రమ్మని అంటున్నాడని వెళ్ళాము. మాకైతే మాత్రం అన్నీ కోసి కొబ్బరి బొండాలు కూడా తీసి ఇచ్చాడండి. ఇంకైతే మేము అవన్నీ చూసుకుని మళ్ళా అయితే రిటర్న్ అయ్యి వెనక్కి వచ్చేసామండి. మొత్తం అంతా చూపించేశాడండి ఇంకా. అంతా చూసుకుని ఇంకా మొత్తం అంతా చూసుకున్నాక ఆ పొలాలు అవన్నీ ఎక్కడి వరకు ఉన్నాయి ఏంటి అవన్నీ చూపిస్తున్నాడండి. అలాగే అప్పడాల్లో వేసుకునే మిరపకాయలు అవి కూడా కోసిచ్చారండి. చిన్న చిన్న మిరపకాయలు మనం అప్పడాలు చేసుకునేటప్పుడు వేసుకుంటాం కదండీ! ఆ మిరపకాయలు కారం ఘాటుగా ఉంటది. అలాగే లిప్‌స్టిక్ ఆకులు అంటండి. లిప్‌స్టిక్ ఏసుకుంటాం కదా! ఆ ఆకులు కూడా చూపించాడు. అవి కేజీ చాలా కాస్ట్ ఉంటాయి అనేసి చూపించాడు. నేను అదైతే వీడియో అయితే నేను తీయలేదండి. ఇంకా ఇంతవరకైతే వీడియో తీశాను. చూడండి చేలవన్నీ పచ్చగా ఎంత బాగున్నాయో పొలాలు. ఇలాంటి చోట ఉంటే మనకి హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటామండి. మందు లేకుండా పండిస్తాము బియ్యం అవినని చెప్తున్నాడండి మావయ్య. వాళ్ళ ఇంట్లో తినడానికి అసలు మందు ఏసుకోకుండా అలా పండించుకుంటారంటండి. తక్కువ బియ్యం పండినా గానీ మనకి హెల్తీగా ఉంటది. అంతా అనేసి చెప్తున్నాడనమాట అండి మావయ్య. అవన్నీ చూపించాడు. నేనైతే వంకాయలు కూడా కోసానండి లాస్ట్‌లో. ఆళ్ళు కోసేశారు. అయినా కూడా నేను అక్కడక్కడ ఉంటే మళ్ళా నేను కోసానండి. మొత్తం ఫైనల్‌గా అయితే ఇదండి మా మావయ్య పొలాలు అవన్నీని. నేను ఇల్లు అది అయితే ఇంక వీడియో అయితే నేను తీయలేదండి.
తీద్దాం అనుకున్నాం కానీ అప్పుడు అంత ఐడియా అయితే నాకు రాలేదు. ఇంకా వచ్చేటప్పుడు మాత్రం పొలాలు తీశాననమాట అండి. సరదాగా మనం ఈ పొలాలు, ఈ పల్లెటూరు అనేటప్పటికి మనకేదో కొంచెం హ్యాపీగా అనిపిస్తది కదండీ! ఎలాగైనా కూడా. మనం టౌన్‌లో, సిటీలో బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్‌లో అలా ఒక్కసారి మనం పల్లెటూరికెళ్తే మన మనసులు కూడా ప్రశాంతంగా ఉంటాయండి. నాకైతే చాలా నచ్చిందండి. ఆ సపోటా చెట్టు కింద చిన్న మంచంలా సెటప్ చేసుకున్నారు. ఎప్పుడన్నా పడుకున్నా ఏమన్నా మధ్యాహ్నం మాటలు పడుకోవడానికి అది అనేసి వేసుకున్నాడండి మావయ్య. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్